తెలుగుదేశంతో పొత్తుకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ నేతలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ పొత్తుల అంశంపై స్పందించారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో సరైన సమయంలోనే సరైన నిర్ణయం తీసుకుంటుంది, దాంట్లో మాకేం సందేహం లేదు. జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ వ్యవహరించబోతోంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. మేము పొత్తుల మీద ఆధారపడి ఆంధ్రప్రదేశ్లో లేము, పొత్తుల మీద ఆధారపడి ఎదగాలి అనుకోవటం లేదు. పొత్తు ఉన్నా లేకపోయినా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయటానికి సొంతంగా మేము కావాల్సినటువంటి అభ్యర్థులను కూడా సంసిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని పురంధేశ్వరి చెప్పారు. పొత్తులు ఉంటే కేంద్ర నాయకత్వం చెప్పిన దానికి అనుగుణంగా వ్యవహరిస్తాం, లేదు అన్నా కూడా మేము అందుకు అనుగుణంగా అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకొక కీలకమైనటువంటి నేత బీజేపీ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు ఐవైఆర్ కృష్ణారావు తెలుగుదేశం పార్టీకి గట్టిగా చురకలంటించారు. ఒక్కసారి ఎన్డీఏలో చేరాలనిగిన తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంటే అన్ని రకాలుగా ఆలోచించుకొనే ఈ నిర్ణయం తీసుకోవాలి అనే విషయాన్ని చెప్పారు. ఎన్నికల సమయంలో అదేవిధంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్డీఏలోనే ఉండేటువంటి విధంగా కూడా ఉండాలి తెలుగుదేశం నిర్ణయం అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా సామెత ఒకటి ఉంది కదా, ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, వేరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుగా. ఇప్పుడు దాని మీద అదే తరహాలో ఒక విమర్శ చేశారు ఐవైఆర్ కృష్ణారావు తెలుగుదేశం పార్టీ. ఏరు దాటిన తర్వాత కూడా నావతోనే కలిసి ఉండాలి అనేటువంటి విధంగా ఒకసారి తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి అనేటువంటి విషయాన్ని చేశారు. ఎందుకు ఇంత తీవ్రంగా బీజేపీ నాయకులు మాట్లాడాల్సి వస్తుంది అంటే, వాళ్ళకి గతంలో ఉన్నటువంటి అనుభవాలు తెలుగుదేశం పార్టీతో. 1999లో కేంద్రంలో వాజ్పేయి గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, తెలుగుదేశం కూడా అప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ తెలుగుదేశం పొత్తు నేపథ్యంలో ఆ వెంటనే 2024 వచ్చేసరికల్లా తీవ్రమైనటువంటి విమర్శలు. 2024లో ఓడిపోయిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వల్లే మేము ఓడిపోయాము అనేటువంటి విషయాన్ని తీవ్రంగా విమర్శలు చేశారు. ఇంకెట్టి పరిస్థితిలో కూడా బీజేపీతో మేము కలము. మళ్ళీ 2014లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు కూడా సరే గతం నుంచి మారి ఉంటారేమో చంద్రబాబు నాయుడు అని వాళ్ళు కూడా పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. తీరా వచ్చేసరికల్లా మళ్ళీ 2018 వచ్చేసరికల్లా బీజేపీ మీద విమర్శలు చేయటం, కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, 2019 ఎన్నికల్లో బీజేపీని కాదు అని, ఎన్డీఏను కాదు అని బయటకు వచ్చేసి ఆయన సొంతంగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు తెలుగుదేశం పార్టీని. అందుకనే ఈసారి ఇప్పుడు గిన పొత్తు పెట్టుకుంటే, ఎన్డీఏ కూటమిలో గిన చేరితే పూర్తి స్థాయి కండిషన్స్ పెట్టి మరి తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చేర్చుకోవటం ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో సీట్ల పంపకం విషయంలో కూడా కొంత కఠినంగా వ్యవహరించాలి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా బీజేపీకి, జనసేనకి సీట్లు అత్యధికమైనటువంటి ఎంపీ సీట్లు 8 నుంచి 10 వరకు, 8కి తగ్గకుండా పార్లమెంటు స్థానాలు, 25 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి, మరి జనసేనకు సంబంధించినటువంటి దాంట్లో ఒక 50 కావాలని వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది జన సైనికుల వైపు నుంచి ఉన్నటువంటి డిమాండ్. ఈ విధంగా పూర్తి స్థాయి సీట్లు ఇవన్నిటి విషయంలో చంద్రబాబు నాయుడు తమ కండిషన్లకు అంగీకరిస్తేనే ఒత్తు ఉంటుంది అనేటువంటి దాని మీద బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ పురంధేశ్వరి వ్యాఖ్యలు కానివ్వండి, ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు కానివ్వండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక రకమైనటువంటి హెచ్చరిక లాంటి స్టేట్మెంట్స్ కానీ చెప్పుకోవచ్చు. మరి తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, మరి బీజేపీ పెట్టేటువంటి కండిషన్లు అంగీకరించి పొత్తులోకి వెళుతుందా లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఈ అంశం తేలాల్సి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళొచ్చాడు, మరి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత దీని మీద పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది.